ఈ చిత్రంలో పాత్రలు పాత్రధారులు ఏవి కల్పితాలు కావు, అన్నీ నిజాలే. సైకిల్ చాలా చాలా లేవాను నువ్వు ఆఫీషియల్ దగ్గరికి వచ్చింది అది కాకుండా లేవేసిన చాలా ఉన్నాయి. వాళ్ళు రిటర్న్ మెయిల్ పెట్టి అయ్యా నా సైకిల్ తీండి అయ్యా నా లైవ్లీహుడ్ నేను బతికే దాని మీద డబ్బులు సంతోష డబ్బులు వస్తాయి, డబ్బులు లేవు మాకు మేము బతుకుతాం దాని మీద అని చెప్పి నీకు రిక్వెస్ట్ మెయిల్ పెడితే నువ్వు పంపించిన రిటర్న్ మెయిల్ ఏంది? నీ నెక్స్ట్ వచ్చే కళాఖండం ఏదైతే ఉందో ఈ కన్నప్ప అనే మూవీ ఏదైతే తెస్తున్నావు నువ్వు దాని గురించి పాజిటివ్ రివ్యూ చేసి పాజిటివ్ వీడియోలు తీసి దాన్ని పొగిడితే నువ్వు సైకిల్ వెనక్కి తీసేస్తావు కదా. సిగ్గుండాలా కొంచెం ఉన్నా సిగ్గుండాలి. నేను ఇది గాలి మాటలు మాడను దో ప్రూఫ్ ఇవి పంపించిన మీ ₹1,00,00,000 ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. అరే అబ్బా, ఆన్ ద నేమ్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నువ్వు 300 ఛానల్స్ తీసుకున్నావు. అందులో కొన్ని వల్గర్ ఛానల్స్ కూడా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. వల్గర్ ఛానల్స్ అమ్మాయిల బాడీ పార్ట్ చూపించుకునేది, లేకపోతే లైన్ దాటి మాట్లాడి చండాలంగా మాడేవి, సెన్స్లెస్ గా బూతులు మాడే ఛానల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే చండాలంగా బూతులు మాడేవాడి ఛానల్ కూడా ఉంది. వాడి కనుక కన్నప్ప గురించి పాజిటివ్ గా మాడతా 3 వీడియోలు వేస్తుంటే వాడి ఛానల్ వదిలేస్తుంటావు కదా. ఇది నీ సోషల్ రెస్పాన్సిబిలిటీయా? చెప్పు చెప్పవా. ఒక్క నిమిషం నంబర్ నుంచి ఫోన్ చేస్తాను. Yeah, Rajshekhar sir from the Manchu Vishnu sir office. Yeah, tell me sir. You want to take down that videos on my behalf? Sir, but that is wrong, right sir? You made me to delete my video and I did it. And now to delete their posts and to take down their content, asking my permission is completely wrong, right sir? It's a bad thing that you are asking me to take down the content of my supporters, which is wrong. Your name sir? శివ. ఓకే ఫైన్. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? ఊరందరికీ నీతులు చెప్తావు. It was at this moment that he knew he fucked up. యో కింగు, అసలు మైక్ ఆప్లో నువ్వు ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. ఇలాంటప్పుడు మామూలుగా ఆ యుద్ధంలో 3వ వాడి అడుగు పడింది. ఇంకోటి మా ప్రాజెక్ట్స్, మూవీ ప్రాజెక్ట్స్ ఒక మంచి సబ్జెక్ట్స్ తీసుకొని కష్టపడి పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ మనం వెళ్తున్నాము. వాటి ఫుటేజ్ కూడా తీసుకొని చేరి టీజర్లో ఏం తెలుస్తుంది? టీజర్ అనేది జస్ట్ ఫిల్మ్స్ లాగా దాన్ని తీసుకొని దాన్ని పోస్ట్ పార్ట్ చేసి డిఫరెంట్గా ఎక్కిలో నవ్వుకోవడం, దానికి వాళ్ళ ఫాలోవర్స్ రావడం, వాళ్ళ తయారవడం. చూసారు కదా శివబాలాజీ గారు ఏమంటున్నారు? అలా కదండి, ఒక ప్రోడక్ట్ ఏదైనా టీజర్ అండ్ ట్రైలర్ ఎందుకు జనాలకి ఒక అంచనా రావాలి, సాంగ్ రిలీజ్ అయినా ఒక అంచనా రావాలి, జనాలు ఎంటర్టైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం అది చూసి జనాలు థియేటర్ రావాలి వద్ద డిసైడ్ చేసుకోవడం కోసం ఇది. నేను చూసాను, నచ్చలేదు నేను చెప్పా. అసలు యూట్యూబ్ ఉందే సింగిల్ క్రియేటర్స్ కోసం అండి, నాలాగా సోలో క్రియేటర్స్ అలాంటి వాళ్ళ కోసం యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసింది. ఇక్కడ జనాలు వచ్చారని చెప్పి మీరు వచ్చారు, బిగ్ మీడియా, బిగ్ హౌసెస్, మీరు ఈ సినిమాలు అందరూ. యూట్యూబ్ అనేది ఒక ఫేస్బుక్ లాగా, ఇన్స్టాగ్రామ్ ఒక పర్సనల్ థింగ్. అది వచ్చేవాడని ఎవరైనా వీడియోలు పెట్టుకోవచ్చు. అది పాయింట్. అసలు మీరు వచ్చేసి మీ బొకడా సినిమాలని పెట్టేసుకొని జనాలు ఇక్కడ ఉన్నారు, మీరు వచ్చారు, మళ్ళీ దానికి మీరు రియాక్ట్ అవుతున్నాం అని చెప్పి మళ్ళీ రివర్స్లో మా మీదే. ఇక్కడ మేజర్గా అంటే ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్స్, మేమ్స్ కానివ్వండి, ఏదైతే శృతి మించిపోతున్నాయో కొన్ని అందంగా ఉంటాయి. ఇందాక ఒక ఆయన క్వశ్చన్ అడిగారు, ఏంటండి దీని గురించి మీరు ఎలా తీసుకుంటారు, ఎలా చేయబోతున్నారని. సార్, ఏదైనా మీరు వేసే ట్రోల్ కానివ్వండి, మీరు వేసే మేమ్ కానివ్వండి, అది నేను నవ్వుకునేలాగా ఉండాలి. మీ స్వాతంత్రం అలాంటిది. నాకు తెలిసి మన తెలుగు వాళ్ళకి అంత దారుణంగా ఇంత దిగజారిపోయే సంస్కృతి ఎప్పుడూ లేదు. అర్జున స్వామి, నేను నాకు ఇలా జరిగిందయ్యా, నాకు నా ఛానల్ పైన స్ట్రైక్ చేశారు, నాకు కాల్ చేసి ఇలా మాడుతున్నారు అని చెప్పి నేను వీడియో తీసి పెడితే మిలాగ్రో మూవీస్ ఒక ట్విట్టర్ పేజ్ నేను క్వశ్చన్ చేసింది. నాకు సపోర్టివ్గా కూడా అడగల, జస్ట్ నేను క్వశ్చన్ చేసింది, ఇది నిజమా అని అడిగింది. దానికి నీ ఒరిజినల్ ఐడితో నువ్వు కింద వచ్చి ఫేక్ నరేటివ్స్ ఇస్తున్నాడు, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, మెయిల్ ఐడి చూడండి మాది కాదు అని చెప్పేసి వెళ్ళిపోయినాం. ఎందుకన్నా మంచిది నాన్ని తీసుకొచ్చా. నీ టైం స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నుంచి నీది అన్న ప్రతి దాని మీద పడతా. నీకు నిద్ర లేకుండా చేస్తా, నీ గుండెలో నిద్రపోతా. నాతో యుద్ధం చేస్తావురా? ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే ఒక్కడు మీ చనిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. వాళ్ళకి నా చేతులైతే నమస్కారం చేస్తున్నాను, ఆ మీమ్స్ క్రియేట్ చేసిన వాళ్ళు. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల నేను వచ్చే సినిమాలు యాక్ట్ అయిపోయినా నన్ను మర్చిపోకుండా చేసేది వాళ్ళు. నేను ఇన్ని సినిమాలు చేస్తే
ఏ సినిమాలో ఏ ఎక్స్ప్రెషన్ ఉందో గుర్తు పెట్టుకుని వాళ్ళు ఒక ఇన్సిడెంట్ జరగానే దాన్ని యాడ్ చేసి అక్కడ చేయడానికి ప్రయత్నం చేసినందుకు వాళ్ళ కృషికి నేను నమస్కారం చేయాలి. అంతేగాని వాళ్ళ మీద అని ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది.